ఐసిసి కంపెనీలు టాప్ 100 కానీ ఆ టాప్లో ఉండే కంపెనీస్ రికార్డు చేశారు, అపోజ్ చేశారు. ఈరోజు గర్వకారణంగా చెప్తున్నాను దిశ, విశాఖపట్నంలో 1 ఇయర్లో ఈ అక్టోబర్లో మీరు చూస్తారు, ఏదైతే గూగుల్ దగ్గర నుంచి గూగుల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ $6 బిలియన్ పెట్టి డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ ఇక్కడి నుంచి సింగపూర్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా టీసీఎస్ వచ్చారు, కాగ్నిజెంట్ వచ్చారు, ఎక్సెంచర్ వస్తున్నారు. ఇవన్నీ వస్తే విశాఖపట్నం రూపురేఖలు అంటే మొన్నటి వరకు పోర్ట్ సిటీగా ఉన్న విశాఖపట్నం, తర్వాత స్టీల్ సిటీ అయిన విశాఖపట్నం ఈరోజు ఐటీ హబ్ కింద నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారతదేశంలో తయారు కాబోతుంది. రెండోది మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎక్కడా తయారు లేనంతగా నెంబర్ 1 డిస్ట్రిక్ట్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్ విశాఖపట్నం స్టీలు ప్లస్ నక్కపల్లి స్టీలు, మూడోది బాక్సైట్ కూడా ఏదైతే అల్యూమినియం ఇది కూడా, ఇవన్నీ కూడా మెటల్ ఇండస్ట్రీకి కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వస్తుంది. అదే మరిగా దిశ ఇక్కడ పవరింగ్ గ్రోత్ బై లెవరేజింగ్ ఎకనామిక్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ మీరు చూసినప్పుడు ఒక పక్కన కొత్తవి వస్తున్నాయి, కొప్పర్తి, కృష్ణపట్నం, ఓరవకల్, ఇంకో పక్కన నక్కపల్లి, ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్న దిశ ఇండస్ట్రియల్ నోట్స్ మీకు అందరికి కూడా ఐడియా ఉండాలి. ఎగ్జిస్టింగ్ 3 ఉన్నాయి, కొత్తగా 4 వస్తాయి. అదే సమయంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎగ్జిస్టింగ్ 20 ఉన్నాయి, ప్రపోజ్డ్ 30 వస్తాయి. మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ 2000 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ 14 ఉన్నాయి, ఇంకా 17 వస్తాయి. థెమెటిక్ పార్క్స్ ఏవైతే ఉందో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, డ్రోన్ సిటీ, బల్క్ డ్రగ్ పార్క్, మెగా ఫుడ్ పార్క్, 175 అసెంబ్లీల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా వస్తాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటాయి. దాన్ని ఫిలప్ చేసే బాధ్యత 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ప్రమోట్ చేసే బాధ్యత మీదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష, విశాఖపట్నం ఒక బ్లూ ప్రింట్ ఎకనామిక్ కారిడార్ కింద విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఒక క్లస్టర్గా తీసుకొని తయారు చేశాం. అమరావతి క్లస్టర్గా ఒకటి తయారు చేస్తాం ఎకనామిక్ కారిడార్ కింద. తిరుపతి కింద నెల్లూరు, అక్కడి నుంచి నేరుగా రాయలసీమ మొత్తం కలిసి ఇంకొక ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది. ఈ 3 కారిడార్లని హబ్బులుగా తయారు చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ 3 వచ్చాయి అధ్యక్ష. ఈ 3 కాకుండా ఈ 3 అప్రోచ్లు పెట్టుకొని మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఎస్ఐపిబి జూన్ 2024 ఆన్బోర్డ్స్ మనం పెట్టిన తర్వాత 10 పెట్టాం. 14-19లో మొత్తం కలిసి 17, వాళ్ళు 24 వరకు పెట్టిన 13 అయితే కిందన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. I&C డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 47 వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 80 వచ్చాయి. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి 6,23,002 కోట్ల రూపాయల దిశ. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ దీనివల్ల 6,29,438. 14-19 తెలుగుదేశం హయాంలో మీరు చూస్తే ఆ రోజు 17 ఎస్ఐపిబి మీటింగ్లు, I&C డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 87, అదర్ ప్రపోజల్స్ 35. కమిటెడ్ అప్పట్లో 2,55,910 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ 3,28,213 అప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 19-24 అధ్యక్ష 13 మీటింగ్లు పెట్టారు. 42 ప్రపోజల్స్ I&C డిపార్ట్మెంట్ వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 58 వచ్చాయి. 2,44,597, 2,04,389 కోట్లు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అప్పుడు వచ్చిన దానికంటే 2,04,000 కోట్లు అప్పుడు వస్తే
ఇప్పుడు సంవత్సరం 3 నెలల్లో 6,29,435 అంటే ఇప్పటికే 3 రెట్లు పైన ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్లో వచ్చినటువంటి